అది లవ్లీ, నీకు తెలుసు కదా ఈ రోజు ఇంట్లో జరిగే ఈ విందు భోజనం ఇవన్నీ నా వల్లే జరుగుతున్నాయని. మరి అలాంటప్పుడు నాకు ఏదో ఒకటి ఇవ్వాలని నీకేమీ అనిపించట్లేదా? ఏంటది? అదేంటంటే యునో ఏమైంది? మీరిద్దరూ ఇలా బొమ్మల్లా నిల్చున్నారేంటి? ఏం లేదు వదినా, మీరేంటి ఇలా వచ్చారు? నేనది లవ్లీని అడగాలని. నేనెందుకు వచ్చానంటే, నేనేం అడగాలనుకుంటున్నానంటే, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా డిన్నర్కి వచ్చేందుకు ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకుంటే గనక మనం ఏర్పాట్లు మొదలు పెట్టాలి కదా. వస్తున్నారక్క, మా ఫ్రెండ్ తో మాట్లాడాను, అందరూ వస్తామన్నారు. మరైతే ఇక వెళ్దామా? కిందకి వెళ్ళి గౌరక్కకి చెప్పాలి కదా ఎంతమంది వస్తుందో. అదే నా ఉద్దేశం, ఎంతమంది వస్తున్నారు అని చెప్దామా? వెళ్దామా? వస్తున్నాను, వెళ్ళి కలవాలి. సారీ. అమ్మాయి గౌరీ, ఇక ఇప్పుడు లవ్లీ స్నేహితులు పార్టీకి రావడానికి ఒప్పుకున్నందువల్ల ముందే మనం ఎలాంటి వంటలు చేయాలో నిర్ణయించుకోవాలి. అత్తయ్య గారు, చైనీస్ ఎలా ఉంటుంది? నా దగ్గర కొన్ని వంటల పుస్తకాలున్నాయి, మీకు చూపించాను కదా. అక్క, వచ్చే వాళ్ళందరి కోసం వంట ఇంట్లోనే చేస్తారా? మేం వంటలు ఇంట్లోనే చేస్తాం. అచ్చరేగానే నువ్వెందుకే ప్రశ్న వేశావు లవ్లీ? అదేంటంటే మా ఇంట్లో ఎలాంటి పార్టీలైనా ఎప్పుడో భోజనాలు అవి బయట నుంచే తెప్పించేవాళ్ళం. అందుకనే మీరందరూ ఇబ్బంది పడకండి, మనం భోజనాలు బయట నుంచే తెప్పించుకుందాం. పైగా నా స్నేహితులందరికీ బయట ఫుడ్ అంటేనే చాలా ఇష్టం. అమ్మాయి గౌరీ, అత్తయ్య, లవ్లీకి చెప్పు, తనింట్లో జరిగిందల్లా ఈ ఇంట్లో జరగడానికి మా రూల్స్ ఒప్పుకోవని చెప్పు. లవ్లీ, ఇందులో అంత కష్టపడాల్సిందే ఉంది చెప్పు. ఈ ఇంట్లో మొదటి నుంచి ఇలాగే జరుగుతుంది. మేం అతిథుల కోసం ఇంట్లో చేసిన వంటలే పెడతాం. అమ్మాయి గౌరీ, భోజనాల బాధ్యత నీదే. నీకు అవసరమైతే ఎవరికైనా ఏ పనైనా చెప్పొచ్చు. అలాగే అత్తయ్య. నేను కిట్టుకి చెప్తాను, నీకు వంటలకి కావలసిన సామాగ్రినంతా తనకి తెచ్చిమ్మని చెప్తాను. అలాగే అత్తయ్య. అది ప్రియా, మీనాక్షి, మీరు ఇంటిని శుభ్రం చేయండి, మేం వంటగదులు ఏర్పాట్లు చూస్తాం. సిమ్రన్, నువ్వు ఏ సిమ్రన్, నువ్వు నా వ్యాలెట్ గన్ చూసావా? అరే, ఏమైంది? ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నావు. ఈ రోజు ఉదయం నువ్వు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నావు, లవ్లీకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నానని. పైగా రాత్రంతా బాగా ఏర్పాట్లు చేసుకున్నావు. ఇప్పుడు ఏమైంది నీకు? మీరు నాకు నిజం చెప్పండి, నేను మిగతా కోడలలాగా ఏంటి ఆదర్శ కోడల్ని కాదా? నువ్వు ఈ ఇంటికి ఆదర్శమైన కోడలివే, అందులో సందేహం ఎందుకు వచ్చింది? ఏమైనా జరిగిందా? లవ్లీకి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత అత్తగారు నాకు ఇవ్వాలనుకున్నారు, కానీ బాధ్యత నాకివ్వలేదు. నాకివ్వకుండా ఆ బాధ్యతని మీనాక్షి అక్కకిచ్చారు. అరే, అంతేనా? ఈ మాత్రం దానికే ఇందులో నువ్వు అంతగా బాధపడాల్సిందేముంది? ఇప్పుడు కాకపోతే మరోసారి నీకు ఆ అవకాశం వస్తుంది. ఆ అవకాశం పోయినందుకు కాదు శివ, నేనేమనుకున్నానంటే అలా చేసి తనకు ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే కాదు, అత్తగారిని కూడా ఇంప్రెస్ చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు
నేను అవకాశం కోసం ఇంకెన్నేళ్ళు వెయిట్ చేయాలో? అత్తగారికి నా మీద ఇంకా నమ్మకం లేదా? లేక నన్ను తను ఇంకా క్షమించలేకపోతుందా? అందుకే నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా వెనక్కి తీసేసుకుంది. అరే సిమ్రన్, అలాంటిదేం లేదు. చూడు, మీరందరూ ఈ ఇంటి కోడళ్ళు. ఒకసారి ఒకరి ముందు, మరోసారి ఇంకొకరు. ఇంకో మాట, ముందు నువ్వు కూర్చో. నీకు గుర్తుందా, చాలా రోజుల నుంచి మనం డ్యూటీ విషయాలేవి మాట్లాడుకోలేదు. సిమ్రన్, ఇలాంటి చిన్న చిన్న విషయాలను నువ్వు అంతగా పట్టించుకోవద్దు. నేను ట్రై చేస్తున్నాను. నీకు తెలుసా సిమ్రాన్, నేనిప్పుడు గతంలో 6 ఏళ్ల క్రితం చూసిన సిమ్రాన్ని నీలో వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఆ సిమ్రాన్ ఇప్పుడు ఏమైపోయింది? మనిద్దరం కలిసి కేసుల గురించి చర్చించుకోవడం, మనిద్దరం వాటిని సాల్వ్ చేయటం ఎంత బాగుండేది అప్పుడు కాలం. కానీ ఇప్పుడు ఒక మాట చెప్పనా సిమ్రాన్, నువ్వు ఇలా ఉండటం చూస్తే నేను ఒంటరివాడిని అయ్యాననిపిస్తుంది. నాకు ప్లీజ్ ఇంకో 4 టైం ఇవ్వండి. నేను త్వరలోనే నా డ్యూటీలో మళ్ళీ చేరుతాను. అలాగే మీ పాత సిమ్రన్ మీకు మళ్ళీ దొరుకుతుంది. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, మరి నేను వెళ్ళొస్తాను. నాకు ఆలస్యం అవుతుంది. అండ్ స్మైల్. గుడ్ బాయ్. నూనె, అప్పడాలు, నాకైతే సామాన్లు తక్కువనిపిస్తున్నాయి. చూస్తుంటే కిట్టు లిస్టు సరిగ్గా చూసినట్టులేదే. పర్వాలేదులే, నేనెళ్ళి తీసుకొస్తాను. ఓకే. ప్రియా, మీనా, మీరు పనిచేయండి. అది భోజనాల పాత్రలను ఏమంటారు? క్రాకరీ. అదే అదే, అవి మీరు ఇక్కడ పెట్టండి, నేను ఇంట్లో పనిచేసుకుంటాను. కార్తీక్, నాకు నమ్మకం కుదరడం లేదు. గౌరక్కయ్య ఇంతమందికి భోజనాలు చేసి పెడుతుందా? కార్తీక్, అత్తగారున్నారే, అక్కయ్యల మీద బోల్డంత భారం వేశారు. మనం బయట నుంచి తెప్పించుకోవచ్చు కదా భోజనం. లవ్లీ, అమ్మ ఉద్దేశం ఏంటంటే బయట ఆహారం అన్హైజెనిక్ గా ఉంటుందని. అదీగాక ఒక్కసారి నీ ఫ్రెండ్స్ మన గౌరీ వదిన చేతి వంట తిన్నారంటే చేతులు నాక్కుంటూ ఉండిపోతారు. సరేనండి, నేను మీరు చెప్పిన వస్తువుల లిస్టు రాసుకున్నాను. మీరు ఈ బియ్యం తీసుకెళ్ళండి, మిగతావి నేను మీ ఇంటికి పంపిస్తాను. సరేనా? ఓకే. మరిది గారు, మీరింట్లో విందు కోసం పంపించిన వస్తువులు చాలా తక్కువగా ఉన్నాయి. మాకింకా కొన్ని సామాన్లు కావాలి. అయితే సరే, మీకేమేం కావాలి చెప్పండి. కాగితం మీద రాసివనా? అలాగే రాసివ్వండి. అరే ఏంటి బాబు, ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయావు. సరిపోయిందిలే, వెళ్ళు, ఇక వెళ్ళు. 5 కేజీల బియ్యం, 2 కేజీల పంచదార, 1/2 కిలో బాదం పప్పు, 1/2 కిలో చిరోంజి, ఆయిల్ 5 కేజీలు. ఆయిల్ కూడా చాలా తక్కువ పంపించారు మీరు. అవునా? 2 కేజీల రాజ్మా, 5 కేజీల కందిపప్పు. గౌరీ, ఎందుకంత ఎక్కువ సామాన్ రాస్తున్నావు? ఇంతకు ముందే కొన్ని తీసుకెళ్లారు కదా. ఉన్న సామానంతా మీకే ఇచ్చేస్తే కస్టమర్స్కి ఏమి ఇవ్వాలి ఇక్కడ? ఏమండి, నేనెందుకు ఎక్కువ తీసుకెళ్తున్నానంటే అత్తయ్య గారు మరీ మరీ చెప్పారు, వచ్చే అతిథులకి భోజనాల్లో ఎటువంటి లోటు రానివ్వద్దని. వీటిలో ఏ సామాన్లు మిగిలినా నేను స్వయంగా తీసుకొచ్చిచ్చేస్తానండి. సరే కిట్టు, ఈ వస్తువులన్నీ ఇవ్వు. అలాగే అన్ని సామాన్లు దగ్గరుండి సరిగ్గా రాయించుకో. మళ్ళీ మళ్ళీ అడగటానికి రావద్దు. ఇంతమందిని రమ్మని అమ్మ చెప్పాల్సిన అవసరం ఏముందని అసలు? అనవసరంగా. అది వదిన గారు, సామాన్ల గురించి మీరేమి ఇబ్బంది పడకండి. నేనే స్వయంగా ఈ సామాన్లన్నీ ఇంట్లో పెడతాను. మరిది గారు, త్వరగా తెచ్చివ్వండి, ఇంకా బోలెడని పనులు అలాగే ఉన్నాయి. అలాగే, నేను ఇప్పుడే తెస్తాను, చిటికలో.
నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. నాన్న కిట్టు హాయిగా కూర్చోండి. నాన్న కిట్టు నాన్నగారు. మంచినీళ్ళు అవి తీసుకురా. మంచినీళ్ళు. మీనాక్షి దేవి గారు మంచినీళ్ళు తీసుకురండి త్వరగా. మీ ఇల్లు చాలా అందంగా ఉంది కౌశిక్ గారు. మీరు రావటం వల్లే దీని అందం రెట్టింపైంది. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ లవ్లీ ఇంకా రాలేదేంటి? తను వస్తూనే ఉంటుంది నాన్న. అదేదో కొత్త నాటకం మొదలు పెడుతున్నారట. అదండి, ఇంతవరకు నాటకానికి ఏ పేరు ఖరారు చేయలేదు. కానీ అన్ని నాటకాల్లాగే ఇది కూడా ప్రేమపైనే ఉంటుంది. ఇంకా ఇంకొన్ని రోజుల్లో హీరోయిన్ కూడా నిర్ణయించేస్తాం. ఓహో అలాగా. సరే ఇంతకీ మీ హీరోయిన్ ఎవరు? అది ఆ హీరోయిన్ నేను చేస్తాను. ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి. అరే వరేవా, అయితే అప్పుడు హీరోగా ఈ కిట్టు గారిని తీసుకుని. వీడు తీసుకోండి, వీడు బాగా యాక్టింగ్ చేస్తాడు. అదండి మాస్టర్ గారు, మీకు తెలుసా ఏంటంటే రామ్లీలా వేసినప్పుడు హనుమంతుని సేనలో నేను కోతిలో నటించాను. అలాగా. ఈ లవ్లీ ఫ్రెండ్స్ ఇంత గోల చేస్తారేంటి? ఉమేష్, నువ్వు అచ్చగా మీ అమ్మకి జిరాక్స్ కాపీరా. కానీ నాన్నగారు, అమ్మ వీళ్ళ గోలను వినదంటే ఆవిడకు చెవిపోటు వస్తుంది. అది సరేరా, నేను వెళ్ళి వాళ్ళని సైలెంట్ గా ఉండమని ఎలా చెప్పగలను? అతిథులు కదా వాళ్ళు. వచ్చారా తిన్నారా పోయారా అంటే బాగుంటుందా? ఏదో కాస్త అట్లా నవ్వులు మాటలు ఎంజాయ్ చేస్తారు కదా. కానీ నాన్నగారు, శుక్లా గారు చెప్పండి. ఏదైనా కవిత లాంటిది చెప్పండి. చెప్పండి సార్ చెప్పండి. అయితే వినండి, కవితలు డైలాగులు నాటకంలో భాగమే కాబట్టి మీకోసం మంచి కవిత చెప్తాను. అలాగే చెప్పండి. అదిగో లవ్లీ వచ్చేసింది. నమస్తే సార్. నమస్తే లవ్లీ. నమస్కారం శుక్లా గారు. నమస్కారం. హాయ్ లవ్లీ. హాయ్. ఏమిటిది, నువ్వు చీర కట్టావా? వావ్, చాలా ప్రిటీగా ఉన్నావు. బాబు, ఇది మాత్రం ఒప్పుకోక తప్పదు. పెళ్ళైన తర్వాత లవ్లీ పూర్తిగా మారిపోయింది. లవ్లీ, నువ్వు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. కూర్చోండి. చూడండి, అస్సలు ఏమాత్రం గోల చేయకూడదు. అత్తయ్య గారి ముందు పద్ధతిగా ఉండాలి, అర్థమైందా? అదేదో మీరు కవిత చెప్పబోయారు. వినండి, చెప్తాను. అద్భుతమైన కవితని మొదలెడుతున్నా. అరే మిత్రమా, నువ్వు నాలాగే కవితలు చెప్పడం మొదలెట్టు. ఓ మిత్రులారా, మీరు నాలాగే కవితలు చెప్పడం మొదలు పెట్టండి. నాలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎందుకంటే నాపై వేసినట్టే మీపై టమోటాలు గుడ్లు పడితే ఇంట్లో వాళ్ళందరికీ కూరలకు పనికొస్తాయి. అరే వా, స్వీట్స్ స్నాక్స్ వచ్చేసాయా? నేనేం చెప్తున్నానంటే, రాత్రి పోతుంది ఉదయం వస్తుంది, అలాగే జీవితాంతం గడుస్తుంది. వారే వా, బ్రహ్మాండం. వా 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 వా. కార్తీక్, మీ నాన్నగారిని చూసి నేర్చుకో. ఈ ఏజ్ లో కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నువ్వు అలా చేయొచ్చుగా. నువ్వు మా అమ్మలా అవ్వు, నేనప్పుడు మా నాన్నలా అవుతాను. కౌశిక్ గారు, ఇదే కచోరీ మీద ఒక కవిత చెప్పరా? చెప్పండి. నిజం చెప్పాలంటే నీ రూపురేఖల అందం ఏమని వర్ణించను. సూపర్. అరే, రగ్గు రుచి లేని ఈ కచోరీని ఏముందని తినను. ఎంత గోల చేస్తున్నారు వీళ్ళు. అత్తయ్య గారికి తప్పకుండా కోపం వస్తుంది. ఏంటి, నువ్వు కూడా అంత గట్టిగా నవ్వుతావే? కాస్త నెమ్మదిగా.
మీరొచ్చారు, వసంతం వచ్చింది, ఇల్లంతా విరిసే పూలమయమై నవ్వింది. నాన్న, అరే నాకు కూడా ఒక కవిత వచ్చేస్తుంది, ఇక ఆగలేను. నమస్కారం. నమస్తే. నమస్తే అమ్మా. అరే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమండి, మీరు కూడా పిల్లలతో పిల్లవాడైపోయారు. చూడండి, మీరు అతిగా ఉత్సాహపడకండి, అలాగైతే మీ బీపీ పెరుగుతుంది. అప్పుడు ఇంట్లో అందరూ బాధపడాల్సి వస్తుంది. అదేం కాదమ్మ గారు, ఇంత మంచి సందర్భం ప్రతిరోజు వస్తుందా ఏంటి? రండి, మీరు కూడా కూర్చొని ఆనందించండి, రండి. అది మీరు కూర్చోండి, నేను వెళ్ళి భోజనానికి తగిన ఏర్పాట్లు చూసొస్తాను. అరే లవ్లీ, మొగుడైనప్పుడు ఇలాంటివన్నీ భరించక తప్పదమ్మా. తను అడిగిన దానికి మనం జవాబు చెప్పకపోతే ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళింది గాని, లేకుంటే ఇదే విషయాన్ని గట్టిగా చెప్పేది. అర్థమైందా? నేను కనీసం కల్లోనైనా తనతో ఇలా అనుంటే అప్పుడు తను కూడా ఇలాగే అనుండేది. నేను దెబ్బకు లేచి కూర్చునేవాడిని. అర్థమైందా? ఇదే సందర్భంలో నా నుండి మరో కవిత. బాగా వినండి. నేను చనిపోయాక నా సమాధిపై 2 ఆలుగడ్డలు నాటండి. నేను చనిపోయాక నా సమాధిపై 2 ఆలుగడ్డలు నాటండి. అది ఎదిగాక తెలుస్తుంది లోకానికి నాకు చిప్స్ అంటే ఇష్టమని. అమ్మాయి గౌరీ, నువ్వు వెళ్ళు. వెళ్ళి లవ్లీని వాళ్ళ స్నేహితులతో చెప్పమని చెప్పు, గట్టిగా గోల చేయొద్దని. అలాగే అత్తయ్య. లవ్లీ, అత్తయ్య గారు గట్టిగా గోల చేయొద్దన్నారు. ఆవిడికి చాలా కోపం వస్తోంది. అలాగే అక్కయ్య. ఎక్కడైనా ఇంతమంది కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు గోలగానే ఉంటుంది కదా. చూడండి, కాస్త నెమ్మదిగా మాట్లాడండి. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే పక్కింటి వాళ్ళొచ్చి ఏంటిది అని అడుగుతారు. అందుకని కాస్త నెమ్మదిగా మాట్లాడండి. బాబు, నవ్వుల మాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం ఒప్పుకోక తప్పదు. వీళ్ళిద్దరి జంటను ఆ భోలా శంకరుడే కలిపినట్టున్నాడు. చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. సార్, వీళ్ళని చూస్తుంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది. ఓ, అది కూడా లవ్ మ్యారేజ్. అరే దేవుడా. కానీ నాకు కార్తీక్ లాంటి అబ్బాయి దొరుకుతాడా? చాలా కష్టం. నిజం లవ్లీ, నువ్వు చాలా లక్కీ. నిజమే మరి. వినండి, మీలో ప్రతి ఒక్కరికి కార్తిక్ లవ్లీది లవ్ మ్యారేజ్ అని తెలుసు కదా, రైట్? తెలుసు. కానీ ఈ విషయం మీలో ఎవరికైనా తెలుసా? లవ్లీ కార్తిక్ ఇద్దరు ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వాళ్ళ లవ్ స్టోరీ. లేదు లేదు, మాకు తెలీదు. నువ్వే చెప్పు ప్లీజ్. చెప్పవే. అవుతారా? ఓకే చెప్తాను. మీ అందరికీ ఆ స్టోరీ కంపల్సరీ చెప్తాను.